సో అంటే మీరు చాంబర్ విషయాల్లో బాధపడిన అంశం ఏమైనా ఉందా? నాకు చాంబర్ విషయం పెట్టి నాకు బాధపడిన విషయం నాకేమీ లేదు. చాంబర్లో అస్సలు నన్ను ఆ రకమైన పరిస్థితి ఎప్పుడు కూడా చాంబర్ అంటేనే నేను చెప్తున్నా కదా 100%. సో నాడు నేడు చూసుకుంటే కొన్ని 2 దశాబ్దాల క్రితం ఉన్న చాంబరు నాయకత్వం, వాళ్ళ లక్షణాలు, లేకపోతే వాళ్ళ పోరాట శైలి, ఇప్పుడున్న నాయకత్వాలు, రాబోయే నాయకత్వాలు ఎట్లా కనిపిస్తున్నాయి మీకు వేరియేషన్? అప్పటికి ఇప్పటికీ ఏమీ మార్పు లేదు. ఒక్కోళ్ళు ఒక పద్ధతిలో ఎన్నుకున్నారు. దొండపాటి సంగారావు గారు నా తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ఓ విజన్ తీసుకున్నాడు. ఇవాళ రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి ఒక కళ్యాణ మండపం కట్టాడు. ఆ కళ్యాణ మండపం తరపున 75,000 రూపాయలు ఈ రోజు రెంటు, అతి తక్కువ రెంటు, వర్తకులకు ఉపయోగపడేలా కళ్యాణ మండపం తక్కువ ఖర్చుతో ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎక్కడైనా పెళ్లి చేసుకోవాలంటే 3 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు ఫీజులు, సత్రం అద్దెలు. ఇవాళ 75,000 రూపాయలకి ఇవాళ వర్తకులు 3,300 సభ్యులున్నా మేము 10,000 మంది వర్తకులు ఉన్నాం, చిన్న పెద్ద. ఇవాళ ఉందాగల ఒక కళ్యాణ మండపం ఆయన కట్టడం వల్ల బాలనాగ్ బలేష్ గుప్తా గారు దాన్ని చక్కగా నడుపుతాం వల్ల ఈ రోజుని ఇవాళ రైల్వే స్టేషన్లో దిగి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి తీసుకెళ్ళమంటే బొమ్మన ఛాంబర్ ఆఫ్ కామర్స్కి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే అంత మంచి ఫేమస్ని తీసుకొచ్చారు. అందువలన ఆయన ఒక విజనరీ. అది అయ్యాక ఏవో చిన్న చిన్న స్వార్థంగా సంస్కృతులు మారుతుంటే అవి లెక్కల్లోకి రావు, తీసుకోకూడదు, ఎదురుకి వెళ్ళిపోతూ ఉండాలి. ఛాంబర్ బిల్డింగ్ ఆ రోజు స్వర్గీయ ఏసీవై రెడ్డి గారు, ఉండవల్లి సుబ్బారావు గారు 1946 సంవత్సరంలో ఈ ఛాంబర్ని జట్ల సమస్య వస్తే ఛాంబర్ అనేది ఉండాలని చెప్పి ఛాంబర్ని స్థాపించాడు. కక్కిరాల ఆత్మారాం గారు. వీళ్ళిద్దరు ఒక బ్రాహ్మణుడు, ఒక వైశ్యుడు. నేను కులాన్ని ఎత్తని ఏమనుకోవద్దు. ఆ రోజుల్లో వైశ్యుడే షావుకారు, ఇప్పుడు అందరూ షావుకారులు. అంటే వృత్తి చేసిన ప్రతి ఒక్కడు మా దృష్టిలో షావుకారే. అందు గురించి వాళ్ళు స్థాపించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ని రెడ్డి గారు ఓ బిల్డింగు కట్టాలి అని చెప్పి ఆయన బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆ జరిగిన బిల్డింగ్ కొంచెం వయసు అయిపోతే దాన్ని ఇవాళ లక్ష్మీనారాయణ జవహర్, మన మద్దుల మురళీకృష్ణ గారు బిల్డింగ్ కట్టారు. నవ్వుతూ నా భవిష్యత్. ఇవాళ నేను బిల్డర్గా నాకు 23 సంవత్సరాల అనుభవం ఉంది. ఇవాళ ఏ బిల్డర్ అయినా సరే, రాజమండ్రిలో ఉన్న పాత బిల్డర్ బుడ్డుకి శ్రీనివాస్ గారు, అలాగే ఈ మధ్య కాలంలో వచ్చిన బిల్డర్ ఎలుమూరి శంకర్ గారు, ఈ అంటే పాత బిల్డర్ అంటే 1990లో వచ్చిన ఆయన, ఎలుమూరి శంకర్ గారు అంటే 2010లో వచ్చిన ఆయన. ఇలాంటి వాళ్ళు కూడా ఈ ఛాంబర్ని విజిట్ చేసి చూపిస్తే సగౌరవంగా చాలా బాగా కట్టారు. అమౌంట్ కూడా చాలా తక్కువలో 10,500 ఎస్ఎఫ్టీ, దాన్ని ఏసీలు, లైట్లు, సీలింగులు, ఫ్లోరింగ్లు అన్నీ కూడా నవ్వుతూ నా భవిష్యత్తు కింద చాలా తక్కువ అమౌంట్కి కట్టారు. నాకు అనిపించింది ఇది మద్దులు మురళీకృష్ణ గారు హార్డ్వేర్ వ్యాపారంలో ఉండడం వల్ల జరిగింది. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్కి నేను 30 lakhs అలవల సత్యనారాయణ గారని డాల్ మిల్, వాళ్ళ అబ్బాయి కరోనాలో స్వర్గస్థుడు అయితే అలవల వెంకటేశ్వరరావు గారు 30 lakhs ఇస్తామని చెప్పి లక్ష్మీనారాయణ జవహర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఆయనకి వారు అడిగింది ఏంటంటే వారి భార్య సతీమణి ఇన్సూరెన్స్లో వచ్చిన డబ్బు ఉంది, దాన్ని మేము ఎవరో ఒకరికి 10 మందికి దానం చేద్దాం అనుకుంటే, లేదు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సందులో మీ డాల్ మిల్లుకి షాప్ ఉండేది, దీనికి ఇద్దామండి అంటే మీ ఇష్టం అండి అన్నయ్య గారు అన్నాం. దాన్ని మనం లక్ష్మీనారాయణ జవహర్ గారికి చెప్పడం, దానికి మేము ఆవిడ అడిగిందంటే బిల్డింగ్కి పేరు పెట్టమని అడిగింది. లక్ష్మీనారాయణ జవహర్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎంత విరాళం ఇచ్చినా నేను బిల్డింగ్కి పేరు పెట్టను. బొమ్మన రాజకుమారి గారు 15 లక్షల రూపాయలు ఇచ్చారు, వారి పేరు మేము లోపల పెడతానికి సిద్ధమయ్యాం, అంతే తప్ప మేము బిల్డింగ్ పేరు పెట్టమన్నారు.
ఆయన చేసిన నిర్ణయం 100% కరెక్ట్. ఎందుకు పెట్టరు అని అడిగాను నేను. నాకు తెలియని విషయాన్ని తెలుసుకుందామని తప్ప వాదనకి కాదు. ఆయన ఒకటే చెప్పారు, ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి తీసుకెళ్ళమంటే బొమ్మల ఛాంబర్ ఆఫ్ కామర్స్కి తీసుకెళ్తున్నారు, రేపొద్దున్న అలవలా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి తీసుకెళ్తారు. అందు గురించి ఛాంబర్ అనేది ఛాంబర్ కింద ఉండాలి, ఉండవల్లి సుబ్బారావు గారు ఆత్మారాం గారు పెట్టింది, దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో మార్చను అని చెప్పి మద్దుల మురళీకృష్ణ గారు, లక్ష్మీ జవహర్ గారు ఏకకంఠంతో చెప్పడం జరిగింది. నాకు తెలియంది ఆయన చెప్పడం నేను చాలా ఆనందంగా, ఇప్పుడు కూడా నాకు చాలా రోమాలు లెక్కపరిచేలాగా ఆనందం, వాళ్ళు చెప్పిన మాటలుగా ఆనందపడ్డాను. 100% వాళ్ళు విరాళం ఇవ్వలేదు, వీళ్ళు తీసుకోలేదు, పేరు పెట్టలేదు. ఇదే తీర్మానం కూడా మొన్న డైరెక్టర్ ఆఫ్ బోర్డ్ మీటింగ్లో తీర్మానం చేసి దీన్ని ఇతర ఒరవడులకి సంబంధించిన నాయకులు వచ్చినా కూడా ఎంతటి విరాళానికి కూడా బిల్డింగ్కి పేరు పెట్టకూడదన్న దాన్ని రేపు జనరల్ బాడీలో పాస్ చేయడానికి కూడా వాళ్ళు డైరెక్టర్ బోర్డు మీటింగ్లో పెట్టారని చెప్పి తెలిసింది. అది కూడా మంచి తరుణమే, ఆయన చెప్పింది అర్థం ఉంది కదా, దాని గురించి మంచి తరుణమే అని నేను ఆనందిస్తున్నాను. శ్రీకాంతరావు గారు, ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ప్రజెంట్ వర్తక లోకం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయని మీ దృష్టికి వచ్చాయి? ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం వాళ్ళ టార్గెట్స్ ఏమేంటి అని మీరు నిర్దేశిస్తారు? ఇవి చేయాల్సి ఉంది, వర్తక లోకం సఫర్ అవుతుంది అని మీ దృష్టిలో ఉన్న సమస్యలు ఏంటి? అంటే కొన్ని చెబితే కానీ కొన్నింటికి వెళ్ళలేము. మరి విషయం ఏంటంటే 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మోడీ గారు తీసుకున్న నిర్ణయాల్లో కఠినమైన నిర్ణయాలు ఉన్నాయి, వర్తకుడికి చాలా సుఖమైన నిర్ణయాలు ఉన్నాయి. అందులో జిఎస్టీ అనేది మాకు మంచి నిర్ణయంగా పరిగణలో. కొంతమందికి సమస్య ఉండొచ్చు, పూర్వం సేల్ ట్యాక్స్ అనేది ఉన్నప్పుడు అధికారులతో భయం ఉండేది, ఇవాళ రోజుని అధికారుల భయాన్ని తొలగించేది. ఈ తొలగించడంలో విజనరీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, విజనరీ ప్రధాని మోడీ గారు, వీళ్ళిద్దరూ కలిపి ఆ అధికారుల నుంచి మనకి తలపోటుని తగ్గించి హ్యాపీగా పొద్దునుంచి సాయంకాలం దాకా ఎంత వ్యాపారం చేసుకునే ఇబ్బంది లేని పరిస్థితిని మనకి తీసుకొచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. నేను అందులో ఒక వర్తకుడిగా నేను ఒక బాధ్యుడిని, నేను ఆనందంలో బాధ్యుడిని. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గురించి అందరూ కూడా భయపడే పరిస్థితి. ఈ రోజున ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఈమెయిల్ ద్వారా నోటీసులు రావడం, మనం చేసిన తప్పులు మనం నమ్ముతున్నారు ఎవరు డిపార్ట్మెంట్, మనం ఇంత ట్యాక్స్ వసూలు చేస్తున్నాం, ఇంత ట్యాక్స్ కడుతున్నాం అని. దీన్ని ఇదివరకు వచ్చి మన పుస్తకాలు చెక్ చేయడం, ఇలా కాదనడం అని జరిగేది. ఇవాళ ఆ సంస్కృతి పక్కకి వెళ్ళిపోయి ఈ రోజునే అన్నీ కూడా ఆడిటర్ గారు దగ్గర మనకి హెల్త్ బాబుతో డాక్టర్ అలాగో మన వ్యాపారానికి ఆడిటర్ అలా కనుక మన ఆడిటర్ గారి దగ్గరికి వెళ్ళి కాగితాలు చూపిస్తే వాళ్ళు ఏమైనా ఉంటే ఈమెయిల్లో మనకి నోటీస్ ఇస్తే దానికి రెస్పాన్స్ అయ్యి ఆ పరిస్థితి అంతా కూడా ఆడిటర్ చూసుకుంటున్నాడు. ఈ 10 మోడీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో వర్తకుడికి ఇబ్బంది ఉన్న 2 తొలగించేయడమే ఈ కూటమి వల్ల అనిపించడం జరుగుతుంది. ఇది వాస్తవం. మాకు ఈ 10 సంవత్సరాల్లో ఒత్తిడి తగ్గింది, అధికారుల ఒత్తిడి.